ఏమిటిది? ఒకనాడు మా ప్రాణాలు కాపాడడానికి వచ్చిన మీ మీద ఈ చేతులతో రాళ్ళు రప్పలు విసిరాను. ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి ఈనాడు మీ పాదాల మీద పువ్వులు వేశాను. ఇట్స్ ఆల్ రైట్. మీరు ఆపద్ బాంధవుల్లా వచ్చి ఆదుకుని ఉండకపోతే నా మొండితనానికి 37 కుటుంబాలు సజీవ సమాధి అయిపోయేవి. ఈ సంఘటన నీ జీవితాంతం మర్చిపోలేను. అది నా బాధ్యత. మీ బాధ్యత ఇంకా మిగిలింది. రోడ్డున పడ్డ కుటుంబాలకి మీరే ఒక మార్గం చూపించాలి. నేను కలెక్టర్ గారితో మాట్లాడాను. మీకందరికీ పునరావాసం కల్పించడానికి కొంత టైం పడుతుందన్నారు. అప్పటి వరకు మీ కుటుంబాలని మా మున్సిపల్ గూడెంలో తలదాచుకోవడానికి పర్మిషన్ తీసుకొచ్చాను. ఇవిగో అడ్రస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమండి, నేను ఇది వెళ్ళి చూపించి జరగవలసిన ఏర్పాట్లు చేస్తాను. నేనే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూస్తాను. పద. థ్యాంక్ యూ అండి. త్వరగా ఎక్కించండి. చైర్మన్ గారు, ఆ కూలిపోయిన బిల్డింగ్ లో జనమంతా ఇటే వస్తున్నారు. ఆ సామాన్ లోపల పెట్టేసి డోర్ మూసేసి వారిని బయటికి తీసుకోండి. లాల్ గారు ఎక్కండి. ఆగండి ఆగండి ఆగండి. ఆగండి ఆగండి. ఏమిటి అందరూ ఇలా వచ్చారు? తుఫాన్ లో బిల్డింగ్ కూలిపోయింది, అందుకనే వచ్చాం. కట్టుకుంటూ వచ్చామండి. ప్రభుత్వం ఏదైనా ఒక దారి చూపించేదాకా మేమంతా ఇక్కడే ఉంటాం. బ్రిటిష్ హయాంలో కూడా ఇలాంటి తుఫాన్లో వచ్చినప్పుడు ఇలాగే చేసేవాళ్ళం. అది అప్పటి మాట. ఇప్పుడు అలా జరగడానికి వీలేదు. వచ్చిందని వెళ్ళండి. చైర్మన్ గారు, వీళ్ళందరికీ మున్సిపల్ గూడెంలో పునరావాసం కల్పించడం కోసం నేనే తీసుకొచ్చాను. చైర్మన్ గారు, ఈ మంద మన గోడౌన్లో చేరితే అండర్ గ్రౌండ్ లో ఉన్న మన దొంగ సరుకులు. నువ్వు నోరు. ఇదిగో ఇంజనీర్ గారు, మీ ఆలోచన మంచిదే, కానీ వీళ్ళందరినీ ఈ గోడౌన్లో ఉంచడానికి వీల్లేదు. వీలేదంటే ఎందుకు వెళ్ళేదో చెప్పండి. ఎందుకేమిటి? ఆయన మున్సిపల్ చైర్మన్, ఇది మున్సిపాలిటీ గోడౌన్. దీని మీద అధికారం ఆయనకు ఉండకపోతే ఇంజనీర్కి ఉంటుందా? ఇదిగో, మాతో నాటం ఆడాలని అడ్డం వచ్చారా, సెంటర్ లో పట్టుకొని చేత కొట్టేస్తాను, జాగ్రత్త. ఏమిటమ్మా ఊరికే డబాయిస్తున్నావు? గోడౌన్లో కొన్ని లక్షలు విలువ చేసే సిమెంట్ స్టీల్ స్టాక్ ఉందో తెలుసా? ఉంటే ఏంటండి, సిమెంట్ పెంచుంటామా? స్టీల్ మేము నవలేస్తామా? మున్సిపాలిటీ ఆస్తులకేమీ నష్టం కలగదని నేను హామీ పత్రం రాసిస్తాను. వీళ్ళందరినీ ఇక్కడే ఉండనివ్వండి. చిచి, ఈ కూర ఎలాగైనా ఉంటాం, ఈ భోజనం కుక్కలు కూడా తినవు. చాలా ఊరుకోండి. మీరు ఇలా అంటారనే ఈ కూర పక్కింటి స్టూడెంట్ కురోడికి పెడితే పళ్ళెం కూడా నాకేశాడంట. కురాడు నీ తెలీదు, కొత్తగా వచ్చాడు. చిచి చిచి, ఈ తొక్కుల పచ్చడి ఎలాగైనా చేయడం నీ మొహంలో ఉంది. నాది మీకు ఎప్పుడు నచ్చదు. వెనకటి వెంకట్రావుకి ఈ పచ్చడి పెడితే రాత్రి కూడా కొంచెం పెట్టమ్మా అని అడిగాడు. ఇదిగో, నువ్వు వండిన వంట నాకంటే ముందుగా పక్కింటి వాడుకో వెనకింటి వాడుకో పెట్టావో నీకు తోలు వచ్చేస్తాను. పోనీ నీకు పెట్టి పెట్టనా? అబ్బా, ఈ రోజు నుంచి ఇంట్లో పరాయి మగాడు ఊసత్రానికి వీలు అంతే. ఎప్పుడు సనుగుడు. ఇది ఎప్పుడు పక్కింటి వాడికి పెట్టడం, వెనకింటి వాడికి పెట్టడం. ఇంకా నయం, ముందు రోడ్డు ఉండిపోయింది, లేకపోతే ఎదురింటి వాడికి కూడా పెట్టేది. కర్మ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.